నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఎదురుకుండా. సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు? అబౌట్ టారో కార్డ్స్ చెప్తున్నారా లేకపోతే ఏంటి ఇవాళ? టారో కార్డ్స్తో రాశి ఫలాలు. ముందుగా ఇటలీలో టారో నది ఒడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్డ్స్ చేయగలుగుతున్నాము. అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కార్డ్స్ కి కదా? అవును. ఇంచుమించు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు యాక్యురసీకి? మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి, 100% ఉంటుంది, లేకపోతే 0% ఉంటుంది. ఎందుకు చెప్తా. ఎందుకు? బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అది కరెక్ట్ గా పలుకుతుంది. ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి, దేవుడి బొమ్మ పెట్టి, ఒక క్యాండిల్ పెట్టి చేయగలను, కానీ ఇది ప్రక్రియ కాదు, భావంకి సంబంధించింది. నా దగ్గర క్రిస్టల్ ఉంది, నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది, అన్నీ చేయగలను, కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే వైదిక పూజ అనేది, టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు, భావానికి సంబంధించింది. సో బాగా పూజలు చేసేవాళ్ళు, ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్న వాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మీరున్నారు దాంట్లో, మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం, పూజలు చేయడం, సో లేడీస్కి అందుకని ఎక్కువ మీకున్నారు, మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకంటే మీరు పూజల్లో కూర్చోవడము, కనెక్టెడ్ గా ఉన్నాం ఫర్ ద విత్ ద డివైన్ పవర్. ఎస్. ఎవరైతే వారానికి ఓ రోజు అని పూజ చేస్తారో, రోజు చేస్తే చాలా మంచిది. మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్, మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మీలాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మీతో చేస్తున్నాను నేను. నాతో చేయడం ఏంటండి? నేను అడగాలి కదా. ఒక పవర్ ఉంటుంది నాకు, ఒక హెల్ప్. యు వాంట్ మీ టు హెల్ప్. యా, యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ, యువర్ ఆరా. నేను ఒక్కనే చేయలేను, మీ పవర్ కూడా నాకు కావాలి. సో ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్. వాట్ యు వాంట్ మీ టు డు? ఏం చేయాలి నేను? సో మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి. చాలా మంది ఉన్నారండి, మీ ఇష్టం, మీకు ఉంటారు. గణపతి, ఒక చిన్న మంత్రం చెప్పండి. ఓం గం గణపతయే నమః. అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం. సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంటారు కార్డ్ అనేది చెప్పబోతున్నారు. అంటే ఈ ఆగస్ట్ మాసానికి టారో కార్డ్ ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్. అవునా? ఎందుకంటే దిస్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్. భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈస్ నాట్ అబౌట్, ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి, అదొక చదువు. ఇది చదువుకి సంబంధించి, చదువు లేనోడు, ఇంగ్లీష్ రానోడు, 9వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు. భావం ఇంపార్టెంట్. పక్కనోడికి మంచి జరగాలి అనే భావన, దేవుడి మీద నమ్మకం. సో లెఫ్ట్ హ్యాండ్ తో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా. రైట్ హ్యాండ్ తో చేయొచ్చు, బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు, బాగా పూజలు, హోమాలు, దైవిక శక్తి ఉన్నాడు. మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు, ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కార్డ్ రీడర్ అంటే మనీషా ఖత్వానీ గారు. ఆవిడ ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. మరి తులారాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ శ్రావణ మాసం అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్? చూద్దామండి. శ్రావణ మాసం, తులారాశి, ఎక్కడో లక్ష్మీదేవికి లింక్ ఉంది, చూద్దాం వాళ్ళకి ఎలా ఉండబోతుంది. శుక్రరాశి కదా. అష్టలక్ష్మి నమో నమః. సో లెట్ us see. 3 of Pentacles. Teamwork, collaboration, learning, hard work and rewards. So దీన్ని బట్టి ఏమైనా అచీవ్మెంట్, రికగ్నిషన్ అండ్ రివార్డ్స్. You may need to collaborate with others to complete a project.
సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే, సో మీరు ఈసారి కలిసిమెలిసి పని చేయాలి తులారాశి వాళ్ళు. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పని చేస్తే కుదరదు. మనకు మెయిన్ కార్డ్సే టీం వర్క్, హార్డ్ వర్క్ అండ్ రివార్డ్స్. టీం వర్క్తో అందరితో కలిసి పని చేస్తేనే మీ మేనేజర్ మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు గనక కష్టపడలేదు, నేనే తోపు అనుకున్నారనుకోండి, గుర్తింపు రాదు, డబ్బు రాదు, పేరు రాదు, ప్రమోషన్ రాదు. అందరితో కలిసి మెలిసి పని చేయాలి, కష్టపడాలి. మళ్ళీ ఏదో కొంతమంది ఏం చేస్తారంటే టీంలో వాళ్ళు కష్టపడరు, వేరే వాళ్ళు అందరు కష్టపడుతుంటే వీరు వెనకాల పేరు పెట్టుకుంటారు అంతే. అలా కాదు, కష్టం కూడా ఉండాలి. ఈసారి వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఒక సినిమా హీరో కూడా కావచ్చు. యూనిట్తో అందరితో కలిసి కష్టపడి పని చేస్తేనే సినిమా సక్సెస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కడిని అన్ని చేసేయగలను అంటే అది కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి, Okay. ఒక డైరెక్టర్ కైనా అసిస్టెంట్ డైరెక్టర్ సహాయం అవసరం. సో అది గుర్తుపెట్టుకోవాలి తులారాశిలో ఉండేవాళ్ళు. సో నెక్స్ట్ లెట్ us see మైనర్ కార్డ్స్. దీంట్లో ఏమొచ్చిందంటే క్రియేటివ్ ఆపర్చునిటీస్, ఇంట్యూటివ్ మెసేజెస్, పాసిబిలిటీ, అబండెన్స్, లగ్జరీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటంటే, మనం ఒక్కరిమే కష్టపడితే, మన కోసమే కష్టపడితే జీవితం 1 కోటి రూపాయలు అయిపోతుంది. అందరితో కలిసి కష్టపడితే 1,00,000 కోట్లు ఇస్తాడు దేవుడు. సో విపరీతమైన డబ్బు రాబోతుంది వీళ్ళకి. 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీరు చూడగలరు ఎంత డబ్బు ఉంది వీడికి, ఎంత మంచి డ్రెస్ వేసుకున్నాడు చూడండి ఒకసారి. చూడడు ఏ రేంజ్ లో ఉన్నాడు, ఆ డ్రెస్, గోల్డెన్ డ్రెస్, వాడి దగ్గర ఉన్న డబ్బు, వాడు అబండెన్స్, లగ్జరీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అదే అందరితో కలిసి పని చేస్తే ఎప్పటికైనా డబ్బు అనేది వచ్చి తీరుతుంది. నేను అనుకుంటే ఫినిష్. మళ్ళీ పేజ్ ఆఫ్ కప్స్, క్రియేటివ్ ఆపర్చునిటీస్, పాసిబిలిటీ, ఇంట్యూటివ్ మెసేజెస్. ఇంట్యూటివ్ మెసేజెస్ అంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది కూడా అర్థమైపోతుంది. వర్క్స్. సో ఫ్యూచర్లో ప్రాఫిట్, ఇవాళ ప్రాఫిట్. సో విపరీతంగా అబండెన్స్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేసి కూడా ఎవరిని దూరం చేసుకోవద్దు. దయచేసి అందరితో కలిసి పనిచేసి, నేను ఒక్కడనే అనుకోవద్దు. ఎవరిని వస్తే ఇన్వైట్ చేయండి, రారా బాబు శ్రవణ మాసం కలిసిమెలిసి పని చేద్దాం రా, ఈ నెల హెల్ప్ తీసుకోండి వేరే వాళ్ళది. ప్రతిసారి నువ్వు ఒక్కడే సరిపోవు అన్ని పనులు చేయడానికి. సో ఐ రిక్వెస్ట్ తులారాశి టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అండ్ గెట్ ద అబండెన్స్ విచ్ యూ వాంట్. హ్యాపీగా ఉంటారు చెప్పాలంటే. ఇక్కడ మీరు చూడండి, ప్రతి రాశికి డబ్బు వల్ల మనుషుల్ని దూరం చేయడం లేదు, మనిషి వల్ల డబ్బు దూరం కూడా. ఇక్కడ మనుషులు 2 కలిపి ఉన్నాయి చూడండి, హ్యాపీగా ఉంటారు. బేసిక్ గా చాలా బాగుంది బేసిక్ గా తులారాశి వాళ్ళు. బ్యూటిఫుల్, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.